గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వైశాఖ మాసం ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ పాడ్యమి, రాత్రి 10:57 వరకు. నక్షత్రం భరణి, రాత్రి 11:28 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరికి కొంతవరకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కూడా గోచరిస్తోంది. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటము, అలాగే శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత లభించటం వలన ఈరోజు మేషరాశి వారు చాలా వరకు ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల గురించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అలాగే దానికి అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం కొంతవరకు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి హఠాత్తుగా వృత్తి వ్యాపారాల రీత్యా, అలాగే ఆర్థిక పరంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీరి శ్రమకి తగిన మార్పులు వీరికి ఆశించిన విధంగా లేకపోవటం వలన కొంత వీరు నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీకు పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఓర్పు సహనంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే స్నేహితులని, బంధువులని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేయాలనే ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరుత్సాహం ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరికి కొంత ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు విషయాలలో జోక్యం గనక చేసుకోకపోతే తప్పనిసరిగా పరిస్థితులు వీళ్ళకి సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం,
అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అయితే వీరు ఎక్కువ శాతం వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా వీరు సానుకూలంగా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వీరు ఏ పనులైతే కొంత అశ్రద్ధతోటి పూర్తి చేశారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కోర్టు విషయాలు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కూడా మీకు కుదుటపడుతుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకోవటం కానీ లేదా ఉద్యోగాలకి సంబంధించి కొంత ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఆశించిన విధంగా వీరికి ఉద్యోగాల్లో పురోగతి లేదనే భావన వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే వీరు దీని గురించి కొంత చింతిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థికంగా కూడా వీరు ఆశించిన విధంగా పురోగతి అనేది కనిపించకపోవటం వలన వ్యాపారస్తులు కూడా కొంతవరకు మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా పెట్టుబడుల విషయంలో మాత్రం ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో మీ సోదర సోదరీమణులతోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు స్థిరాస్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటము, అలాగే దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఉండటం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వటం వలన కుటుంబంలో వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధితో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా మీరు పెడుతున్న పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన ధన నష్టం నుంచి తప్పించుకునేందుకు మీకు ఎక్కువగా అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా మీరు గనక మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే షేర్ మార్కెట్లు అయినా, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులైనా సరే వీటి విషయంలో అజాగ్రత్తగా గనక ఉంటే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశివారు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయని గ్రహించాలి. అలాగే ముఖ్యంగా మీరు గనక రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రుణాల గురించి కూడా కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీకు సహాయం చేసిన వారే మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం వలన కొంత మీరు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వీరి యొక్క ఖర్చుల గురించి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా వీరు ఆశించిన విధంగా వీరికి ఫలితాలు రావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ప్రతికూలత, ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన వీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోకూడదు. ఇక ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు కూడా స్నేహితులకి సహాయ సహకారాలు అందించడానికి కూడా మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే కుటుంబాభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో పెద్దగా శ్రద్ధాశక్తులను చూపించరు. అయితే స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. కొత్త స్నేహితుల వలన తప్పనిసరిగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అవమానాలు ఉండే అవకాశము, అలాగే వారు మిమ్మల్ని నిందించటము, వారి వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, ఆర్థిక పురోగతి, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలము, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశము, అలాగే కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ప్రతి పని కూడా వీరు ఆలోచించి నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి గుర్తింపు రావాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు కుటుంబం వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీ శ్రేయోభిలాషులు మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వటం, అలాగే మీరు వాటిని పాటించేందుకు ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటము, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటము, నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటుగా దాన ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా ఈరోజు మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, ఆర్థికాభివృద్ధి, అలాగే దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం ఇవన్నీ కూడా
మీకు ఈరోజు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు గనక ఈరోజు ఆరోగ్యపరంగా కూడా అనుకూలత ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. శ్రమ అధికంగా ఉండబోతోంది. పట్టు విడుపు అనేది చూపించాలి. ఆగ్రహావేశాలను కొంతవరకు నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నిరాదరణ అనేది ఎక్కువగా ఉంటుంది. వారు మీతో సహకరించకపోవటం వలన మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. విష్ణుమూర్తితో పాటు పరమశివుడిని కూడా ఈ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పరమశివుడికి ఈ మాసంలో తెల్లటి మందార పూలతో పూజ చేస్తూ ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ మాసంలో విసనకర్రలు కానీ, లడ్డూలు కానీ దానం ఇచ్చినా, పెరుగన్నం దానం ఇచ్చినా సమస్త శుభాలు చేకూరతాయి. గొడుగు, పాదరక్షలు ఈ మాసంలో దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ నాడు ఎవరైనా సరే గొడుగు కానీ, పాదరక్షలు కానీ, వస్త్రాలు కానీ దానమిస్తే సమస్త పుణ్యాలు కలుగుతాయి. విసనకర్రలు, లడ్డూలు అక్షయ తృతీయ రోజు దానమిస్తే జీవితంలో అన్నీ కూడా అక్షయంగా మనకు లభిస్తూ ఉంటాయి. అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే కొద్దిపాటి పూజ చేసినా, జపం చేసినా, దానం చేసినా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు అమృతం ఆవిర్భవించిన రోజు. మోహిని ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. మహావైశాఖి సందర్భంగా ఎవరైనా సరే ఆ రోజు తులసి చెట్టును పూజించిన, రావి చెట్టును పూజించిన సమస్త శుభాలు చేకూరతాయి. వైశాఖ పౌర్ణమి రోజు రంగురంగులు కలిగినటువంటి దారాలు రావి చెట్టు కొమ్మకు చుట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా సంతానపరమైనటువంటి దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విషయ సుఖముల యందు అంత ప్రమాదం ఉంటే, ఒక్కొక్క ఇంద్రియం అంత బలవత్తరమై పాడు చేసేదైతే అసలు భగవంతుడు ఇంద్రియాలు పెట్టడం ఎందుకు? ఆ ఇంద్రియాలు అనుభవించడానికి బయట వస్తువులు పెట్టడం ఎందుకు? మనని సృష్టించడం ఎందుకు? అంత వేగం ఉన్న మనస్సు ఇవ్వడం ఎందుకు? ఇచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా, వీటి వెంట పరిగెత్తకూడదు, నన్నే పట్టుకోని నియమం పెట్టడం ఎందుకు? ఎందుకు ఈ అల్లరి? ఇవి ఇవ్వకుండా ఉంటే గొడవ వదిలిపోతుందిగా. ఇవ్వడం ఎందుకు, ఈ అల్లరి ఎందుకు మనకి? అంటే మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చి సుఖస్థానములనిచ్చి నువ్వు సుఖములు అనుభవించవద్దు అని ఈశ్వరుడంటే,
అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు. శంకరులు అలా అనలేదుగా, నారాయణ కరుణామయ అన్నారు, పరమ కరుణామయుడు. మరి ఎందుకు ఇచ్చినట్టు ఇంద్రియాలు, ఎందుకు ఇచ్చినట్టు బయట సుఖస్థానములు అంటే, వేదం ఎక్కడి వరకు అంగీకరించిందో అక్కడ వరకు సుఖస్థానములను నీవు అనుభవించి ఇవి సుఖములు కావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అసలు వాటి జోలికి వెళ్లకుండా, వాటిని అనుభవించకుండా, అబ్బెబ్బెబ్బెబ్బే ఇవన్నీ చాలా ప్రమాదకరం అండి, ఇవన్నీ విషయ వాసనలండి, వీటి జోలికెడితే పాడైపోతారండి అని చెప్పి సిద్ధాంతం ఒకటే చెప్పాడు అనుకోండి, ఇంద్రియాలు త్రాచుపాము లాంటివి, అవకాశం చూసి కాటు వేసేస్తాయి. నేను చెప్పట్లేదు ఈ మాట, శుకబ్రహ్మదేవి భాగవతంలో శుకబ్రహ్మకు జనక మహారాజు గారు చెప్తాడు. అందుకే ధర్మంతో ముడేస్తారు ఇంద్రియ సుఖాన్ని. మీరు ఈ మాట కొంచెం గంభీరమైంది, కాస్త గట్టిగా పట్టుకోవాలి. ధర్మంతో ముడి వేసేయాలి కామాన్ని. వేసేశారనుకోండి, ఇప్పుడు కన్ను చూడకుండా ఉండడం సాధ్యం కాదు, కన్ను చూస్తుంది. కన్ను చూసినా ఇప్పుడు కంటికి చూసేవి ముందు ఏం చేస్తాడంటే పరమ సత్వగుణ సంపన్నమైన వస్తువులను అప్పచెప్తాడు. ఓ దేవాలయం, దేవాలయ శిఖరం, రామాయణం, భగవత్ సంబంధం, అక్షతలు, మనసు ఉద్రేకపడని వస్తువుల వంక చూడడం, వస్తువు యందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటైపోయింది అనుకోండి, అప్పుడు ఇంద్రియములకు మనసుకు మధ్యలో ఉండేటటువంటి అనుబంధము పరమ పవిత్రమైపోతుంది. అయిపోయి ఇప్పుడు దేని వంక మీరు చూడండి, అందులో ఈశ్వర తత్వాన్ని అనుభవించడం అలవాటు అవుతుంది. మొదటి ప్రయోజనం. అంటే నేను మీతో ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, తెల్లవారుజామునే లేచి ఒక వ్యక్తి అలా నడిచి వెడుతున్నాడు. అలా నడిచి వెడుతుంటే ఇలా చూశాడు, ఓ పెద్ద కొండ కనపడింది. ఇలా తిరిగి చూశాడు, ఓ పెద్ద చెట్టు కనపడింది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఈ చెట్టు ఊగుతోంది, చెట్టుకి పువ్వులు ఊగుతున్నాయి. కొండ కదలటం లేదు, కదలకుండా కొండ అలాగే ఉంది. కొండ మించి ఒక జలపాతం పడుతోంది, అది కదులుతోంది. ఇవన్నీ చూశాడు. చూసి ఆయన అన్నాడు, ఇది ప్రాభాత మంగళ పూజా వేళ, ఇది ప్రభాత వేళ, పరమ మంగళప్రదమైన వేళ, సమస్త భూతములు ఈశ్వరుణ్ణి పూజ చేసే వేళ. అందుకే ఈ గిరులున్నాయే, ఈ పర్వతాలు, ఇవి ధ్యానంలో ఉన్నాయి, ఈశ్వరుడి యొక్క ధ్యానంలో, అందుకే కదలటం లేదు. అదిగో చెట్లున్నాయే, అవి ఈశ్వరుడి గురించి పాట పాడుతూ భజన చేస్తున్నాయి, అందుకే ఇలా ఊగుతున్నాయి కొమ్మలు. ఆ గిరులు ధ్యానమునందున్నాయి, తరులు విరులు పాట పాడుతున్న ఈశ్వరుడి మీద, అందుకని ఆ సంతోషంతో పాట పాడుతూ తల ఊపుతున్నాయి. ఇప్పుడు అతనికి కదలని కొండలో కదులుతున్న చెట్టులో ఏ సంబంధం కనబడుతోంది? ఈశ్వర సంబంధం కనబడుతోంది. అందుకే ప్రశ్న చెప్పి సమస్య చెప్పి ఎప్పుడూ శాస్త్రం విడిచిపెట్టరు, పరిష్కారం చెప్తుంది. అందుకే మనసు వైపు నుంచి పరిష్కారం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, నీకు ఉద్వేగం దేని వల్ల కలుగుతోందో ఉద్వేగం నశించి శాంతి కలగడానికి ఆ మనసుతోటే ఎలా ఊహ చెయ్యాలో చెప్తారు. దాంతి కారణం చెప్తారు.